బేసిక్గా ఏంటంటే ఇండియా పాకిస్తాన్ విడిపోయినప్పుడు కొన్నాళ్ళ తర్వాత 1960 ఆ టైంలో అప్పటి పిఎంగా ఉన్న జవహర్లాల్ నెహ్రూ పాకిస్తాన్కి అధ్యక్షుడిగా ఉన్నటువంటి అయూబ్ ఖాన్లు వీళ్ళిద్దరూ కలిసి వరల్డ్ బ్యాంకు మధ్యవర్తిత్వం చేసేది. వరల్డ్ బ్యాంకు అట్లాగే ఐఎంఎఫ్, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వీళ్ళంతా మధ్యవర్తిత్వం చేయడంతో సింధు నది మీద ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు. సింధు నది ఇండియా పాకిస్తాన్లో ప్రవహిస్తూ ఉంటుంది. ఎక్కువ శాతం ఇండియా మీద నుంచి వెళుతుంది. సముద్రంలో కలిసేటప్పుడు అటువైపు ఇండియా మీదగానే అది ఎక్కువగా ట్రావెల్ చేసి వెళ్ళాలి అటువైపు. సో దీని మీద ఒక ఒప్పందం పెట్టుకున్నారు వాళ్ళు. ఏంటంటే భారతదేశానికి కంప్లీట్గా ఈస్ట్ సైడ్ ఏవైతే నదులు ఉంటాయో బియాస్, రావి, సట్లెజ్ వీటి మీద ఇండియాకి, అంటే పాకిస్తాన్కి అటు వెస్ట్ సైడ్ ఉండేటువంటి నదులు సింధు, చీనాబు, జీలం వీటి మీద కంప్లీట్ అథారిటీ ఉండేలాగా రాసుకున్నారు. అయితే సింధు నది ఎక్కడైతే మీకు చైనాలో స్టార్ట్ అవుతుంది అది అట్లా 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 వచ్చి ఇండియాలోకి ఎంటర్ అయ్యి ఇండియాలోంచి పాకిస్తాన్లోకి ఎంటర్ అవుతుంది. సో ఇది వెరీ బిగ్గెస్ట్ నది, పాకిస్తాన్లో ప్రవహించేటువంటి బిగ్గెస్ట్ నది. వాళ్ళకి తాగునీటికి కానీ సాగునీరు అంటే అగ్రికల్చర్ రిలేటెడ్ కానీ అదే వాటర్. నిజం చెప్పాలంటే సింధు జలాలు మామూలుగా ఇండస్ అన్న సింధు అన్న ఒకటే, ఇండియాలోంచి పారుతుంది కాబట్టి అదే ఇండస్ రివర్ పారుతుంది కాబట్టి భారత్ని ఇండియా అని కూడా పిలుస్తారు. సో ఈ సింధు జలాల్లో 80% పాకిస్తాన్ వాడుకుంటుంది తాగునీటికి కానీ ఇంకో దానికి కానీ. ఫస్ట్ నుంచి కూడా జవహర్లాల్ నెహ్రూ చేసినటువంటి తప్పిదం కావచ్చు, రకరకాల రీజన్స్ వల్ల ఎక్కువగా ఈ ఇండస్ రివర్ వల్ల ఎక్కువ లబ్ధి పొందుతుంది స్పష్టంగా పాకిస్తానే ఇండియా కంటే కూడా. అయితే 2016లో ఈ ఉగ్రవాదుల దాడి జరిగినప్పుడు నరేంద్ర మోడీ చాలా స్ట్రాంగ్గా చెప్పారు, రక్తం నీరు కలిసి ప్రవహించలేవని వ్యాఖ్యానించారు. మేము ఏదైతే ఇప్పుడు ఎలా అయితే క్యాన్సిల్ చేశారో అప్పుడు కూడా ఈ క్యాన్సిల్ చేసేస్తామని హడావుడి చేశారు. కానీ క్యాన్సిల్ చేయాల. ఇప్పుడు కూడా ట్రీటీని అగ్రిమెంట్ని క్యాన్సిల్ చేస్తామని చెప్తున్నారు కానీ ఎంతవరకు ప్రాక్టికల్గా చేస్తారో తెలియదు. అప్పుడు పుల్వామా దాడి అనుకుంటా, అప్పుడు కానీ అంతకుముందు కానీ చాలా హడావుడి చేశారు నరేంద్ర మోడీ. కానీ ఎక్కడ కూడా ఆ ట్రీటీని క్యాన్సిల్ చేయకుండా కంటిన్యూ చేసుకుంటూ వచ్చారు. కానీ ఇప్పుడు పహల్గామ్ జరిగిన తర్వాత మాత్రం ఖచ్చితంగా క్యాన్సిల్ చేసి తీరుతాము, ఈ స్టాండ్ మీద మేము ఉంటాము. గతంలో ఎట్లా అయితే 60కి ముందు వాడుకున్నామో భారతదేశమే ఖచ్చితంగా వాడుకుంటుంది. ఆ రకంగా మీ జీవనాడి అయిన ఇండస్ రివర్ని మేము మా దగ్గర పెట్టుకుంటాము. సో మీరు ఇట్లా అమాయకుల్ని చంపుతున్నారు కాబట్టి మేము ఈ రకంగా చేస్తామనేసి గట్టిగా స్ట్రాంగ్ దెబ్బ కొట్టినట్టు అవుతుంది. కానీ అది ప్రాక్టికల్గా చేస్తారా మాటల వరకైనా తెలియదు. ఎందుకంటే పుల్వామా అప్పుడు కూడా ఈ కబుర్లు చెప్పారు. సో అలా చేస్తే ఏమవుతుందంటే పాకిస్తాన్లో ఉన్న అనేక రాష్ట్రాలకి అగ్రికల్చర్ ల్యాండ్స్ని ఫిల్ చేసుకుని పంట పండించుకోవాలన్నా, వాటర్ తాగాలన్నా, డైలీ యూసెస్ కూడా ఈ ఇండస్ రివర్ అనేది చాలా పెద్ద మేజర్ థింగ్. ప్రపంచంలో కొన్ని దేశాలు ఉంటాయి నీటి వనరులు అంటే వాటర్ రిసోర్సెస్ చాలా చాలా తక్కువ ఉన్న దేశాలు కొన్ని ఉంటాయి ఈ ప్రపంచంలో. అందులో పాకిస్తాన్ కూడా ఉంది. సో అలాంటి పాకిస్తాన్కి ఇండియా నుంచి వస్తున్నటువంటి ఇండస్ రివర్ అనేది దాదాపు 64 సంవత్సరాల నుంచి అగ్రిమెంట్ని ఇండియా చాలా జాగ్రత్తగా మర్యాదగా కాపాడుకుంటూ వస్తుంది. పీస్ అని చెప్పుకుంటూ వస్తుంది. కానీ వాళ్ళు మాత్రం మనల్ని పీసులుగా నరుకుతున్నారు, చంపుతున్నారు. కాబట్టి అక్కడి సామాన్య ప్రజలకు ఇబ్బంది అవుతుంది కదా అని ఆలోచించింది ఇండియా ఇన్నాళ్ళు. సరే ఈసారి నిజంగానే రక్తం నీరు కలిపి ఒక చోట ప్రవహించే పరిస్థితి లేదు కాబట్టి ఆపాలని నేను కూడా కోరుకుంటా. తద్వారా అక్కడి ప్రజలు అక్కడి ప్రభుత్వం మీద తిరగబడి అక్కడ ఉన్నటువంటి తీవ్రవాదులను ఖచ్చితంగా అక్కడ ప్రభుత్వం ఇండియాకి అప్పచెప్పేలాగా వాళ్ళు ప్రజల నుంచి ఒక రివర్స్లో ఒక రివెంజ్ జరగాలి, ఒక రెవల్యూషన్ రావాలని నేనైతే కోరుకుంటా. ప్రాక్టికల్గా జరుగుతుందా లేదా మరి గత ప్రభుత్వాల కబుర్లు చెప్తారా, ఇదే ప్రభుత్వం గతంలో చెప్పిన కబుర్లాగానే ఇది ఆగిపోతుందా ఏంటి అనేది చూడాలి. మీకు గుర్తుంటే అంటే మీకు ఐడియా ఉంటే బలూచిస్తాన్ ఇష్యూ కూడా నడుస్తుంది. అది కూడా ఈ సింధ్ ప్రాంతాలు అతి తక్కువ నీటి వల్ల ఉన్నటువంటి ప్రాంతం బలూచిస్తాన్. అక్కడ కూడా ఈ బలూచిస్తాన్ అండ్ పాకిస్తాన్ మధ్య ఇష్యూ నడవడానికి కూడా సింధు నది వాటర్స్ కూడా ఒక రీజన్గా చెప్పొచ్చు. ఇప్పటికీ చాలా తీవ్రమైనటువంటి పేదరికాన్ని, ఇన్ఫ్లేషన్ని, ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొంటుంది పాకిస్తాన్. ఇలాంటి టైంలో ఇది కనుక పడితే చాలా చాలా పెద్ద దెబ్బ కింద కన్సిడర్ చేయొచ్చు పాకిస్తాన్కి దీన్ని.